మొత్తం మీద మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు బీజేపీ తోటి హరీష్ రావు, అట్లాగే రేవంత్ రెడ్డి తోటి హరీష్ రావు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. మొత్తం మీద నేను తెలంగాణ కోసం పనిచేసిన అని చెప్పింది. తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్లో కేసీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, కానీ కేటీఆర్ లేడు, కల్వకుంట్ల కవిత లేదు. వీళ్ళు ఉద్యమం చేస్తా అంటే కూడా కేటీఆర్ కవిత కూడా వాళ్ళ నాన్నను వద్దన్నారు. ఉద్యమం ఉధృతమైన తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతమైన తర్వాత అధికారంలోకి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని తెలిసే ముందు వాళ్ళను అమెరికా నుంచి పంపించి ఇక్కడ తీసుకొచ్చి ఉద్యమంలోకి లాగిండు కేసీఆర్. ఇట్లా జరుగుతున్న తరుణంలో నేను ఉద్యమంలో పనిచేసిన అంటుంది కవిత. ఎక్కడ ఉద్యమంలో పనిచేసిర్రు, ఎన్ని ఉద్యమాలు చేసిర్రు, ఎన్ని కేసులు అయినాయి చెప్తే బాగుండేది. కానీ ఏ ఉద్యమం చేసిందో నేను చెప్తా. బతుకమ్మ పేరిట 100 కోట్లు సంపాదించింది కల్వకుంట్ల కవిత. హైదరాబాద్లో ఆమెకు ఉండడానికి సొంత ఇల్లు లేక ఆమె రెంటెడ్ హౌస్లో ఉండేది. అట్లాంటి కవిత ఈ బతుకమ్మ పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ కాగానే మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలే ఎక్కువ మెజార్టీ గెలిచిర్రు. ఆ నియోజకవర్గాలలో ఎమ్మెల్యే తోటి తర్వాత అక్కడ ఫండింగ్ చేసి పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించి వేలు లక్షలు కోట్లలో ఫండింగ్ చేసుకొని ఆ డబ్బుతోటి ఈరోజు ఆమె పెద్ద ఎత్తుకు పోయింది. అంటే దుబాయ్లోనే ఏదో ఉంటుంది కదా, ఆ కాస్ట్లీ ఆ టవర్లో ఆమె ఫ్లాట్ కొనే స్థాయికి ఎదిగింది. అంటే బతుకమ్మ పుణ్యాన్నే ఈ కవిత ఎదిగింది. మొత్తం మీద కల్వకుంట్ల ఫ్యామిలీలో అల్లకొల్లోలం అవుతుంది. ఇక్కడ మరి కేసీఆర్ను హరీష్ రావును కాపాడే ప్రయత్నమే చేసింది. మరి కేసీఆర్కు కేటీఆర్కు కాపాడే ప్రయత్నమే చేస్తుంది. హరీష్ రావును సంతోష్ రావును ఎక్కువ బదనాం చేసే ప్రయత్నం చేసింది. సంతోష్ రావు కంటే హరీష్ రావుని ఎక్కువ బదనాం చేసే ప్రయత్నం చేసింది. నేను సూటిగా క్వశ్చన్ కవితను అడుగుతున్నా, ఏంటి అంటే కవిత ఎట్లయితే ఆరోపణ చేస్తుందో మా నాయన మా అన్న మంచోళ్ళే, హరీష్ రావే షెడ్డోడ్ అని చెప్పింది కదా, మరి వాళ్ళ నాయన తలుసుకుంటే వాళ్ళ అన్న తలుసుకుంటే ఈమె సస్పెండ్ను ఆపొచ్చు కదా. బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఏం చెప్తున్నాయి ఆ లెటర్లో, సస్పెండ్ చేసినటువంటి కేసీఆర్ ఆదేశానుసారం అని చెప్పారు. ఈమె కూడా లెటర్ వాళ్ళ నాన్నకే రాసింది, నేను రాజీనామా చేస్తున్నా ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి. సస్పెండ్ చేసినాక కూడా రాజీనామా చేస్తాడా?